వరంగల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిని పోలీసులు గుర్తించారు. వీరంతా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ ప్రాంతానికి చెందిన వారిగా తెలిసింది. వ్యవసాయ పనులు చేసే సంతోష్, పూజ, కిరణ్, ముఖేష్ ను గుర్తించారు. ఘటనా స్థలాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథ, సిపి అంబర్ కిషోర్ జా పరిశీలించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. बोले आप जाके देखो क्या हुआ पूरा जो भी చనిపోయినారు. అందులో ఈ కుటుంబానికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఇద్దరు పిల్లలు, ఒక అతను చెప్తున్నారు, నాలుగో అతను వాళ్ళకి తెలియదు అని అంటున్నారు. ఇంకొక ముగ్గురు గాయపడినారు. అందులో వాళ్ళ కుటుంబం వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళందరినీ ఎంజీఎంకి అయితే ఇప్పుడు షిఫ్ట్ చేశాము. అక్కడ ఉండే సూపరింటెండెంట్ గారికి మాట్లాడాము. అట్మోస్ట్ కేర్ తీసుకొని రిలీఫ్ మెజర్స్ ఇమీడియట్ స్టార్ట్ చేయమని చెప్పాము. అట్ ద సేమ్ టైమ్ ఈ స్పాట్ ఏదైతే ఉందో నేషనల్ హైవే వాళ్ళకి ఇంతకుముందు బ్లాక్ స్పాట్ అని మనం అయితే చెప్పుకున్నాము. దానికి అనుగుణంగా వాళ్ళు కొన్ని మెజర్స్ తీసుకున్నారు. ఇప్పుడు డివైడర్ స్టార్ట్ చేశారు. సో ప్రాబబ్లీ ఇది క్విక్గా డివైడర్ అయితే కొంత ఇదవుతుంది. కానీ ఈ రోజు కేసు దీనికి సంబంధం లేదు. ఆ వెనక వచ్చిన కంటైనర్ అతను తాగి వచ్చారని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. సో అది అన్ఫార్చునేట్ టు హ్యావ్ హ్యాపెండ్ దిస్. కాకపోతే ఆటో వాళ్ళు కూడా ఓవర్లోడ్గా వెళ్తున్నట్టు కనపడుతుంది. 10 మందితోటి వెళ్తున్నారు అని చెప్తున్నారు. సో 2 ఆటోలు అని చెప్తున్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్గా వెరిఫై చేస్తాం. ఆనరబుల్ సీఎం సార్ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగిందో చూసిన తర్వాత అక్కడి నుంచి మనకు వచ్చిన ఆదేశం కంప్లీట్ రిలీఫ్ మెజర్స్ వాళ్ళ ఏదైతే లాస్ జరిగిందో వాటన్నిటికీ స్టేట్ గవర్నమెంట్ ఎలా కన్వే చేయమన్నారు. సో అది వాళ్ళకి చెప్పండి, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్తాం. ఈ ఇన్సిడెంట్ గురించి చూసుకోవడానికి మేము కూడా ఈ సీన్ ఆఫ్ ఆఫెన్స్ విజిట్ చేసాము. అదేవిధంగా నేను ఈ చోటు ఈ ఇన్సిడెంట్ అంటే వాళ్ళు ఉన్నారు ఈ సడన్ గా వాళ్ళ మీద ఈ వెనుక నుంచి వచ్చి ఈ ట్రక్ చేస్తే ఈ జరిగింది. అది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా వీఆర్ వెరిఫైయింగ్ ఆల్ ది ఫ్యాక్ట్స్. ఈ ట్రక్ కూడా వైజాగ్ నుంచి వచ్చి రాజస్థాన్ వెళ్ళే వాళ్ళు ఈ ట్రక్. సో వీఆర్ వెరిఫైయింగ్ ఆల్ ద డాక్యుమెంట్స్ అండ్ ఈ ఎంక్వైరీ ఈజ్ ఆన్. అందరు విక్టిమ్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి ఫ్యామిలీకి మనం కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు కూడా వచ్చారు. సో వీ విల్ ప్రొవైడ్ దెమ్ ఆల్ అసిస్టెన్స్. అయితే ఖమ్మం నుంచి వైజాగ్ నుంచి వచ్చేటువంటి పెద్ద లారీ పంతిని దగ్గర ఏదో వేరే వెహికల్ను గుద్దేసి వచ్చే క్రమంలో ఆమ్నూరు నుంచి నాయుడు పెట్రోల్ బంక్ మధ్యలో ఏదైతే సడన్ బ్రేక్ వేసిన కారణంగా లోడ్ అంతా కూడా వెనుక నుంచి వస్తున్నటువంటి 2 ఆటోల మీద పడి ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు 8 మందిలో 4 స్పాట్లో చనిపోవడం జరిగింది. దాదాపుగా ఇంకా 4 సీరియస్ పొజిషన్లో ఉన్నారని చెప్పి తెలియవస్తున్నది. అయితే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ తాగి ఉన్నాడని చెప్పి పోలీస్ సిబ్బంది తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ ప్రమాదము డ్రైవర్ తాగిన కారణంగా అయ్యి ఉండొచ్చు కాక, కానీ అనేక సంవత్సరాలుగా దాదాపుగా వరంగల్ కార్పొరేషన్ నాయుడు పెట్రోల్ బంక్ దాటిన తర్వాత నాయుడు పెట్రోల్ బంక్ నుంచి పంతిని వరకు ప్రతి నెల కూడా 1 నుంచి 4 ఇన్సిడెంట్లు మేము చూస్తూ ఉన్నాం. దాదాపుగా నేషనల్ హైవే వాళ్ళు కావచ్చు, కార్పొరేషన్ వాళ్ళు కావచ్చు, దీన్ని బ్లాక్ స్పాట్గా నిర్ణయించినాము. అనేక సేఫ్టీ మెజర్స్ తీసుకున్నామని చెప్పి ఇవాళ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి కట్టుతూపు చర్యలు కాదు. ఏదైతే బ్లాక్ స్పాట్గా నిర్ణయించినప్పటికీ సేఫ్టీ మెజర్లు తీసుకోవాల్సిన అవసరం ఉండే, ఏదైతే డివైడర్లు ఏర్పాటు చేయాలని చెప్పి అనేక మార్లు స్థానిక కమిషనర్ గారిని, స్థానిక కలెక్టర్ గారిని అనేక మార్లు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కోరినప్పటికీ ఇక్కడి నుంచి 10 వరకు డివైడర్లు కానీ సేఫ్టీ మెజర్స్ కానీ లేదా స్పెషల్ లైటింగ్ కానీ ఏర్పాటు చేయడం కాకుండా ప్రతి నెల 1 నుంచి 4 ఇన్సిడెంట్లు జరిగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలు గాల్లో